వృషభ రాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. 23 ఆగస్టు 2026 ఆదివారం నుంచి 29 ఆగస్టు 2026 శనివారం వరకు వృషభ రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు మనం చూసుకున్నట్లయితే, ద్వితీయంలో కుజుడు, తృతీయ బృహస్పతి, అర్ధాష్టమ రవిబుధ కేతుల సంచారం, పంచమ శుక్రుడు, అష్టమ చంద్రుడు, దశమస్థిత రాహు, ఏకాదశ శనైశ్వర సంచారం. ఇక వృషభ రాశి వారికి ఆశించిన మేరకు అన్నింటా ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటున్నారు. ఇక ఈ రాశి వారికి తృతీయ బృహస్పతి యొక్క సంచారం వల్ల కుటుంబ విషయాల్లో కొంత అనిశ్చిత వాతావరణం ఏర్పడేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. అంటే అనిశ్చిత అనేటువంటి విషయంలో కుటుంబంలో కుటుంబ వ్యక్తుల రీత్యా ఖర్చు స్థానం కానివ్వండి, అనవసరమైన ప్రయాణాలు కానీ, సుదూర ప్రయాణాలు కానీ, అలాగే దైవిక కార్యాచరణ వల్ల కొంత పుణ్యక్షేత్ర దర్శనాలు, ప్రాంత దర్శనాలు చేసుకోవటం కానీ, వివాహాది వేడుకల్లో పాల్గొనేటువంటి వారంగా ఈ వారం చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశి వారికి వారం చివరి కన్నా వారం ప్రారంభంలో అన్నింటా శుభయుక్తమైన వారంగా చెప్పుకోవచ్చు. ఇటు విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది, ఉద్యోగస్తులకు సానుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. ఇటు లాభస్థిత శనైశ్వరుడు సంచారం వల్ల నూతన కార్యాచరణకు సంకల్పం చేసే వారంగా చెప్పుకోవచ్చు. అంటే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసుకునేటువంటి వారు, కొత్తగా వ్యాపారంలో మార్పులు చేర్పులు చేసుకునేటువంటి వారికి కూడా ఈ వారం చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు. ఇక దశమస్థిత రాహు సంచారం, అర్ధాష్టమ రవిబుధ కేతుల యొక్క సంచారం వల్ల ఆగిపోయినటువంటి గృహ నిర్మాణాలు, కొత్తగా కన్స్ట్రక్షన్ చేసే వ్యాపారాలు, పారిశ్రమ సంబంధితమైనటువంటి ఇది కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి కార్యాచరణ కూడా ఈ వారంలో దిగ్విజయంగా పూర్తి చేసుకునే వారంగా చెప్పుకోవచ్చు. ఇటు పంచమ శుక్రుని యొక్క సంచారం వల్ల వృషభ రాశి వారు ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులు, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, మధ్యవర్తిత్వం లాంటి విషయాల్లో కాస్త శ్రద్ధ తీసుకోవడం అనేది ఈ వారంలో చెప్పదగ్గ సూచన. అంటే పెట్టుబడి రంగాల్లో ఉండేటువంటి వారు, ఫైనాన్స్, లిటిగేషన్, లీగల్, స్పెక్యులేషన్, కోర్టు సమస్యలు లాంటి వ్యవహారాల్లో ఉండేటువంటి వారు కొంత సమయం తీసుకుని ఈ వారం ముందుకెళ్ళండి. అంటే తొందరపడి ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ, పెట్టుబడులు కానీ పెట్టినట్లయితే అవి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కొంత ఫైనాన్షియల్ స్తబ్దత పెరిగేటువంటి అవకాశాలు ఈ వారంలో గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మధ్యవర్తులు, స్నేహితుల విషయాలు, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్, అంటే మనం ఫైనాన్షియల్గా ఇచ్చి మాట పట్టడం కానీ, అపవాద అవమానాలు కానీ, కొంత మధ్యలో ఉండి మనం కొంత హెల్ప్ చేసి కూడా ఇబ్బందులు గురవడం కానీ, ఇటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన. అలాగే సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసేవారు, సెల్ఫ్ డ్రైవింగ్స్, వాహనాల మీద ప్రయాణాలు చేసేవారు కాస్త జాగ్రత్తలు పాటించడం వారిలో చెప్పదగ్గ సూచన. ఇటు దశమస్థిత రాహు సంచారం వల్ల మనం ప్రతి వ్యవహారంలో స్పాట్ డెసిషన్ కానీ, తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం కానీ, ప్రయాణాల విషయాల్లో అజాగ్రత్త పాటించడం వల్ల కానీ కొంత ఆకస్మికమైనటువంటి ఇబ్బందులు గురేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ముఖ్యంగా వృషభ రాశి వారికి విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది. విద్యా విషయాల్లో సానుకూలమైన పరిస్థితులు ఉంటాయి. విద్యార్థులకు జ్ఞాపక శక్తి విషయాల్లో కూడా చాలా చురుగ్గా ముందుకెళ్ళేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. మనోధైర్యం పెరుగుతుంది. ఇంకా ఇటు ఆరోగ్యపరమైన విషయాల్లో కాస్త శ్రద్ధ తీసుకోవడం అనేది వృషభ రాశి వారికి ఈ వారంలో చెప్పదగ్గ సూచన. ముఖ్యంగా వృషభ రాశి వారి ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి మనం చూసుకున్నట్లయితే, ఈ రాశి వారికి దశమస్థిత రాహు, ద్వితీయంలో కుజ సంచారం గోచరిస్తోంది. కాబట్టి ముఖ్యంగా వృషభ రాశి వారు ఈ వారంలో వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అభిషేకాన్ని చేసుకోండి, స్వామి యొక్క దర్శనాన్ని చేసుకోండి. చక్కగా మంగళవారం రోజు ముఖ్యంగా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన, ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో అర్చన, ఆంజనేయ స్వామి వారి యొక్క నామాన్ని మీరు జపం చేసుకోవటం వల్ల కూడా వృషభ రాశి వారు ఆశించిన దానికన్నా విశేషమైనటువంటి ఫలితాలను సాధించుకోవడానికి ఈ వారంలో అవకాశాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. ఈ వారంలో ఈ రాశివారు ఓం శ్రీ ఆంజనేయాయ నమః అనేటువంటి నామాన్ని వృషభ రాశి వారు జపం చేసుకోవటం వల్ల విశేషమైన ఫలితాలు సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు.